హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివాజీ. ఈరోజు మనతో ఉన్నారు మాజీ మంత్రి, మాజీ ఐఏఎస్ అధికారి రావెల్ కిషోర్ గారు ఉన్నారు. రావెల్ కిషోర్ గారితో విహారీ మీడియా చిట్ చాట్ చేస్తుంది. సార్ నమస్తేనండి. నమస్కారం. సార్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 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 చిన్న గ్రామంలో పుట్టారు. అక్కడ నుంచి ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, తర్వాత వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్గా, తర్వాత ఐఏఎస్ అయిన తర్వాత మీరు రైల్వేలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగంలో చేశారు. అక్కడ నుంచి మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సార్? 1981లో నేను ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పాస్ అవటం జరిగింది. పాస్ అయిన వెంటనే ఒంగోలులో ఒక డిగ్రీ కాలేజీలో, ఏబిఎం డిగ్రీ కాలేజీలో 2 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను. పనిచేస్తున్న తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి గుజరాత్లో ఒక 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యి ఐఏఎస్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఐఆర్టీఎస్ సర్వీస్ వచ్చినప్పటికి కూడా ఎక్కువగా నేను ఐఏఎస్ పోస్టింగ్సే చేశాను డెప్యుటేషన్ మీద. ఆ తర్వాత మొదటి నుంచి నేను అంబేద్కర్ వాదిని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి పనిచేసినటువంటి వాడిని. అలాంటి నేను కాన్షీరామ్ గారి దగ్గర, మాన్యశ్రీ కాన్షీరామ్ గారి దగ్గర ఓ 4 సంవత్సరాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా 2014లో కాన్షీరామ్ గారి యొక్క ఉద్యమాన్ని హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అనుకోకుండా చంద్రబాబు గారు దగ్గర నుంచి నాకు పిలుపు రావటం జరిగింది. 2014లో ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి మంత్రినై 3 సంవత్సరాలు 8 నెలలు కష్టపడి పనిచేసి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మంత్రిగా మంచి పేరు, గౌరవం, గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. వ్యక్తిగత కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. ఓకే సార్. సార్, మీరు జిఎంసి బాలయోగి గారి దగ్గర కూడా ప్రధాన కార్యదర్శిగా చేశారు కదా. అప్పుడు ఆ అభిమానం అక్కడ నుంచి మీరు రాజకీయాల్లో రావాల్సిన ఇది ఏర్పడింది అంటారా ఆ రోజు నుండే? అంటే రాజకీయాల్లోకి రావడానికి సుదీర్ఘమైనటువంటి కాలం నుంచి నాకు ఆ కోరిక ఉంది. అంబేద్కర్ వాదిగా నా యవ్వన దశ నుంచి, స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో నేను చురుగ్గా పనిచేశాను. ఓకే. ఆ తర్వాత కాన్షీరామ్ గారి దగ్గర నేను 2001 సంవత్సరం వరకు కూడా నేను పనిచేయడం జరిగింది. ఓకే సార్. సార్, మీరు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు మీరు మీ మీద చాలా ఆరోపణలు చేశారు. కానీ 100 కోట్లు, దాదాపు 100 కోట్ల రూపాయలు ఇది జరిగింది, ఫ్రాడ్ జరిగింది, మట్టి తవ్వకాలు జరిగినాయి. అది పత్తిపాటి పుల్లారావు చేశారని మీరు ఆరోపించారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఫలానా రావెల్ కిషోర్ బాబు, ఇక్కడ ఉన్న మంత్రి రావెల్ కిషోర్ బాబే చేశారనేది ఆరోపణ. అది ఏది నిజం అంటారు? అది ప్రజలకు తెలియాలి కాబట్టి నేను అడుగుతున్నాను సార్. ప్రజలందరికీ తెలుసు నేను ఎలాంటి వాడినో. నా నియోజకవర్గంలో, ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు కూడా ప్రజలు నన్ను తలుచుకున్నటువంటి రోజు, సందర్భం ఉండదు. అవినీతికి ఆమెడు దూరం ఉంటానని ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. సో మీరు ఎప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలతో మీరు మాట్లాడినా ఆ విషయం చెప్తారు. కాబట్టి నేను ప్రత్యేకంగా నేను అవినీతి చేయలేదని చెప్పుకోవాల్సిన పని లేదు. మీరు ప్రజలను ఎప్పుడైనా అడగొచ్చు, ఏ సందర్భంలో నేను అడగొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు నేను ఎంతవరకు అవినీతి పరున్నా, ఎంతవరకు కాదు అని. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్న లీడర్స్ అనేది ఏంటంటే, వాళ్ళు ఏ హాస్టల్కి వెళ్ళినా డబ్బులు తీసుకుంటారు, ఏ లెటర్ ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపించారు. మేము రావెల్ కిషోర్ బాబు దగ్గరికి వెళ్తే డబ్బులతో పని అవుతుంది. అప్పుడు ఉన్న రెండవ మంత్రి, గుంటూరు జిల్లాలో ఉన్న రెండవ మంత్రి, ఆయన దగ్గరికి వెళ్తేనే మాకు ₹1 తీసుకోకుండా పని చేస్తారు అనేది కూడా వాళ్ళు ఆరోపించారు. అప్పుడు అది మీడియాలో కూడా ఒక హాట్ టాపిక్ అయింది. దాంట్లో నిజం లేదంటారా? సరే, మీరు పత్తిపాటి పుల్లారావు గారి ఆస్తులు, సంపద లెక్కలు తీయండి, నా ఆస్తులు, సంపద లెక్కలు తీయండి. ఈ రోజు కూడా నేను అప్పుల్లో ఉన్నాను. ఈ రోజు ఆయన సంపద కూడబెట్టుకుంటూనే ఉన్నాడు. అంతకంటే నేను చెప్పలేదు. సార్, మీరు టీడీపీకి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రధానమైన కారణాలు ఏంటండి? ప్రధానమైన కారణం ఏంటంటే, నేను కష్టపడి పనిచేస్తున్నాను, మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది, ప్రజలందరూ గౌరవిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరగా ఉంటున్నాను. దానివల్ల అసూయ చెందినటువంటి ఉమ్మడి గుంటూరు రాజకీయ నాయకులు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఆ అసూయతోటి నా మీద పగబట్టి నన్ను ఎలాగైనా రాజకీయంగా
నష్టపరచాలని చెప్పేసి ఒక కుట్ర కుతంత్రపు రాజకీయాలు చేసి నా మీద లేనిపోని నిందలు ఆరోపణలు చేసి మీడియా ద్వారా దుష్ప్రచారం చేసి అధిష్టానానికి నాకు మధ్య అఘాతం పెంచి చాలా ఇబ్బందులు సృష్టించారు. అందుకోసం నేనే చాలా వరకు విసుగు చెంది రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నాను. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఏమనుకోదు చెప్తానంటే చెప్పండి సార్. మీరు మారిన పార్టీ లేదు, జెండా లేదు, జనసేన, వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ ఇన్ని పార్టీలు మారాల్సిన అవసరం ఏముంది? ఒక రాజకీయ నాయకుడు ఒక లేదా 2 పార్టీల్లో ఉంటారు. మీరు ఇలా 5 పార్టీలు మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, అది సమస్య. నేను మొదటి నుంచి కూడా అంబేద్కర్ భావజాలంలో ఒక ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాడిని. ఈ రాజకీయాలు నాకు పెద్దగా అంతగా అవగాహన లేదు, అంతగా వాటి గురించి విషయ పరిజ్ఞానం కూడా లేదు. సరే, ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి, ఏదో ఒక పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక తపనతోటి జనసేనలో మా పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి నేను ఆశపడ్డాను. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలని, ఆశయాలని, ఆయనలో చెగువర ఆదర్శాలు ఉన్నాయని, సామాజిక పరివర్తన చేయడానికి, సమసమాజ స్థాపనకి పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారని చెప్పేసి నమ్మి విశ్వసించి నేను ఆ పార్టీలో చేరటం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఓడిపోవటం, సరే వ్యక్తిగత కారణాల వల్ల ఆ పార్టీకి దూరంగా ఉండటం జరిగింది. ఆ తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు నాకు చాలా మొదటి నుంచి కూడా మేము ఇద్దరం కలిసి చదువుకున్నాము, మిత్రుడు. ఆయన అప్పుడు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. బీజేపీ స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో దళిత నాయకత్వం లేదు, మీలాంటి వాళ్ళు వస్తే రాష్ట్ర స్థాయిలో దళిత నాయకత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ కేంద్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అంతర్జాతీయంగా జాతీయంగా పేరు ప్రఖ్యాతలు తెస్తున్నారు, దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఆయన సమక్షంలో పార్టీలో చేరి వారి నాయకత్వంలో మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కన్నా లక్ష్మీనారాయణ గారు మిత్రుడు నన్ను అడగటం జరిగింది. నాకున్నటువంటి ఒక పెద్ద, అది బలహీనతనండి, బలవానండి, ఎవరైనా ఇదని అడిగితే నేను నో చెప్పలేను. అది నాకు మొదటి నుంచి కూడా అది అట్లా అలవాటు అయిపోయింది. సరే, మిత్రుడు అడిగాడు కాబట్టి నేను బీజేపీలో చేరి బీజేపీలో వైస్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఆనాటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ పార్టీలో ఈ మతం అంశాన్ని ఎప్పుడైతే వాళ్ళు ముందుకు తీసుకొచ్చి దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు, ఒకసారి దళితుడు క్రైస్తవుడిగా మారితే రిజర్వేషన్లు వర్తించవన్న నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు బీజేపీ పార్టీలో. ఎప్పుడైతే ఆ ఎజెండా ముందుకు తీసుకొచ్చారో అది 2 సంవత్సరాల తర్వాత, నేను చేరిన 2 సంవత్సరాల తర్వాత ఆ విషయంలో నేను వివేదించి, ఎందుకంటే ఒక దళితుడు మతం మారినంత మాత్రాన అతని ఆర్థిక పరిస్థితి మారదు, అతని కులం పోదు, అతని మీద ఉన్నటువంటి సామాజిక వివక్ష తగ్గదు, అతనికి ఉన్నటువంటి పరిసరాలు కానీ అతని యొక్క స్థితిగతులు కానీ మాత్రం మారవు. సో అలాంటి స్థితిలో అతనికి రిజర్వేషన్లు తీసివేయాలనేటువంటి బీజేపీ యొక్క వాదనతో నేను ఏకీభవించగా నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇక రాజకీయాలే మానేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఓకే, మీరు బీఆర్ఎస్ లో కూడా అదే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నేను అప్పటికి రాజకీయాలకు దూరంగా ఉన్నాను. హైదరాబాద్లో నా వ్యక్తిగత పనులన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఆ టైంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచి, నేను చెప్పాను కదా, ఎవరైనా ఏదైనా అడిగితే నేను నో అనలేను, ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు, నో అనలేను, అది నా బలహీనతనండి, బలవానండి. కేసీఆర్ గారు పిలిచి 4 గంటలు ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపి, నేను కాన్షీరామ్ గారి యొక్క అభిమానిని, అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటానని తెలిసి ఆయన నేను అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేరుస్తున్నాను, కాన్షీరామ్ గారి యొక్క మార్గంలో నడుస్తున్నాను, పేదవాళ్ళకి ఎంతో సేవ చేస్తున్నాను, దళిత బంధు అనే కార్యక్రమం ద్వారా ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నాను అని అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నానని చెప్పేసి నన్ను నమ్మించి ఒప్పించి, ఈ విధంగా నేను పేదలకు సేవ చేస్తున్నాను కాబట్టి నేను చేసే సేవలో మీరు కూడా భాగస్వాములు అయితే మంచిది, జాతీయ స్థాయిలో మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాం కాబట్టి ఈ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో మీరు పనిచేయండి, ఢిల్లీలో ఉండి ఢిల్లీని కేంద్రంగా చేసుకోండి అని చెప్పడం
చెప్పి నన్ను ఒప్పించి ఆ పార్టీలో చేర్పించారు. చేర్పించిన తర్వాత సరే తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు. ఆ పార్టీ ఓడిపోవటం, అంత జాతీయ స్థాయి ఆ, పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రాంతీయ స్థాయికి దిగజారటం, ఇవన్నీ జరిగి సరే ఇక రాజకీయాలకు దూరంగా ఉందాం, మనకి ఆ, సరిగా కలిసి రావటం లేదని చెప్పేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను. ఓకే సార్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చెగువీరా మార్గం లేదా, లేకపోతే అంబేద్కర్ ఆశయాలకి దూరంగా ఉంటుందంటారా జనసేన పార్టీ? ఆయన మొదట్లో ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆయనలో, పవన్ కళ్యాణ్ గారిలో ఒక తపన నేను గమనించాను. అదేంటంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలి, ఈ అసమాన వ్యవస్థను మార్చాలి, సమసమాజ నిర్మాణం జరగాలి అనేది ఆయనకు బలమైన కోరిక ఉంది. ఆ కోరికతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అనేక ప్రయోగాలు చేశారు ఆ దిశలో. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు, సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ చెగువీరా భావాలు ఉండబట్టి, అంబేద్కర్ భావజాలం ఉండబట్టే ఇప్పుడు అంబేద్కర్ భావజాలం ఉంది కాబట్టి బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. చెగువీరా భావజాలం ఆయనలో ఉంది కాబట్టి సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆయన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే ఈ ఆదర్శాలను పట్టుకుని వేలాడితే మనం రాజకీయంగా అధికారంలోకి రాలేము, ప్రజలు స్వీకరించట్లేదు, ప్రజలు ఆమోదించట్లేదు, ప్రజలు ఓట్లు వేయటం లేదు, ఘోరంగా ఓడిపోతున్నాము. కాబట్టి అధికారంలోకి రావాలంటే ఈ ఆదర్శాలను కొంతకాలం పక్కన పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా నేను గమనిస్తున్నా. అంటే వ్యక్తి ఒక ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక ఆదర్శాన్ని, ఒక భావజాలాన్ని, ఒక లక్ష్యాన్ని వైపు పోతున్నప్పుడు చివరిదాకా వెళ్ళలేము. మధ్యలో ఏదన్నా అవంతరాలు వస్తే వాటి నుంచి కొంతమంది చివరిదాకా వెళ్తారు, ఓడినా గెలిచినా చివరిదాకా అదే భావజాలంలో అదే ఆదర్శాలకు కట్టుబడి ప్రయాణం కొనసాగిస్తారు. కొంతమంది ఏంటంటే కాంప్రమైజ్ అవుతారు మధ్యలో. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక మనం ఈ మార్గంలో వెళ్తే, ఈ చెగువీరా అంబేద్కర్ మార్గంలో వెళ్తే మనకు అధికారం దక్కే అవకాశాలు కనపడటం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనీసం అధికారం అన్న వస్తుంది. ఆ అధికారం ద్వారా కొంతమందికైనా సహాయం చేయొచ్చు. సరే వ్యవస్థలో మార్పు అనేది పక్కన పెట్టి కొంతమందికైనా మనం సహాయం చేయొచ్చు అది అని చెప్పేసి ఆయన ఈ టీడీపీ తోటి అలయన్స్ లోకి వచ్చి అధికారంలోకి వచ్చినట్లుగా నేను చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు అయ్యారంటారా, కమర్షియల్ నాయకుడు అయ్యారంటారా? నిజంగా సేవ చేయగలుగుతారు? అంటే నేను ఆయన్ని వ్యక్తిగతంగా దగ్గర నుంచి చూశాను. నిజంగా ఆయనలో ఈ సమాజాన్ని మార్చాలి, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి దౌర్జన్యం, దోపిడీ, ఈ యొక్క అవినీతి, అసమానతలు ఇవన్నీ పోవాలి, సమాజం రావాలి, పేదవాళ్ళ సంక్షేమానికి పనిచేయాలి అనే ఒక బలమైన కోరిక అయితే ఉంది. అయితే ఆ కోరికని ఆయన చంపుకుని పరిమిత అధికారం కోసం ఆయన ఆ కోరికను ఆయన కాంప్రమైజ్ చేయడము, రికన్సైల్ అయ్యడము అని చెప్పేసి, పక్కన పెట్టడం అని చెప్పేసి నా ఉద్దేశం, నా భావన. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎస్సీల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, అది నిజమంటారా? అంటే ఇప్పుడు రాజకీయాల్లో మొదటి నుంచి మనం చూస్తున్నాము, అంబేద్కర్ కంటే ముందు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ కంటే ముందు రాజకీయాలు, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ తర్వాత రాజకీయాలు. మనం నిశ్చితంగా గమనిస్తే ఈ వ్యవస్థల మీద ఏ వర్గాలకి, ఏ కులాలకి ఆధిపత్యం ఉంటుందో ఆ వర్గాలు, ఆ కులాలే రాజకీయ వ్యవస్థ మీద కూడా ఆధిపత్యం కలిగి ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్లు కానీ, కాపులు కానీ ఇప్పుడు ప్రస్తుతం, అదేవిధంగా కర్ణాటకలో ఒక్కలిగాస్ కానీ, లింగాయతులు కానీ, కేరళ పోతే నాడార్స్ కానీ, వన్నియర్స్ కానీ, అదేవిధంగా మహారాష్ట్రలోకి వస్తే షిండేలు, లేదు మన చౌహాన్స్, అగ్రకులాలు అందాం, వారు ఇప్పుడు శరద్ పవార్ కులం కానీ, లేదు వేరే నాయకుల కులాలు కానీ, ఉత్తర భారతదేశంలో జాట్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, వీళ్ళందరూ మొత్తం భారతదేశ వ్యాప్తంగా, బెంగాల్ వెళ్తే చటర్జీలు, ముఖర్జీలు బలంగా ఉంటారు. గుజరాత్లోకి వచ్చేసరికి మార్వాడి కమ్యూనిటీస్ చాలా బలంగా ఉంటాయి. ఈ విధంగా ప్రాబల్య కులాలు, ఆధిపత్య కులాలు గతం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం అన్ని రంగాల్లో ఉంది. వాళ్ళ ఆధిపత్యం వ్యాపారంలో ఉంటుంది, విద్యలో ఉంటుంది, వైద్య రంగంలో ఉంటుంది, పత్రికా రంగంలో ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యం వ్యవసాయంలో ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యం
పరిశ్రమల్లో ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యం రియల్ ఎస్టేట్లో ఉంటుంది, వాళ్ళ ఆధిపత్యం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటుంది. సో అన్ని రంగాల్లో కూడా ఈ అగ్రకుల ఆధిపత్యం భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ ఈ ఈ ఆధిపత్యం వల్ల రాజకీయ వ్యవస్థలో కూడా వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది. ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ అగ్రకులాల గుప్పెట్లో ఉంటాయో, వాళ్ళ అధీనంలో ఉంటాయో, సహజంగా తక్కువ కులాలు, చిన్న వర్గాలు అంటే పేద వర్గాలు, వేద కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఇది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అప్పుడే ఊహించాడు. మనకి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పేవాడంటే, ఈ భారతదేశం ఇవాళ ఉన్నటువంటి ఈ కుల వివక్ష ఏదైతే ఉందో, ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రకులాధిపత్యం ఏదైతే ఉందో, ఈ దౌర్జన్యం దోపిడీ ఏదైతే కొనసాగుతుందో, ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం వల్ల ఓటు హక్కు అందరికీ వచ్చినప్పటికి కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి శక్తి ఈ కింది కులాలకు ఉండదు, పేద వర్గాలకు ఉండదు. వీళ్ళకున్నటువంటి ఓటు శక్తిని కూడా ఆధిపత్య కులాలు హరించి వేస్తాయి. ఈ ఓటు శక్తిని కూడా వాళ్ళు నిర్వీర్యం చేస్తారు, వాళ్ళ అధీనంలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ క్రింది కులాలకు సంబంధించి, పేద వర్గాలకు సంబంధించి అసలు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని అప్పుడు ఆయన ప్రతిపాదించారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్లో 2032, 31, 32లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఈ నిమ్న కులాల ప్రతినిధిగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ లండన్ వెళ్ళి బ్రిటిష్ ప్రధానమంత్రి ఎదుట ఆయన ఈ వాదనలన్నీ వినిపించాడు. ఓకే, మీరు ప్రజాస్వామ్యం ఇవ్వబోతున్నారు, స్వతంత్రం ఇవ్వబోతున్నారు, ఓటు హక్కు ఇవ్వబోతున్నారు, మమ్మల్ని మేము పరిపాలించుకునేటువంటి స్వతంత్రాన్ని మీరు మాకు ఇవ్వబోతున్నారు, మంచిది. అయితే ఈ భారతదేశంలో ఈ పేద వర్గాలు స్వతంత్రులు కారు, వీళ్ళ మీద అగ్రకులాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతుంది, ఉన్నత వర్గాల దోపిడీ దౌర్జన్యం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కుని ఇవ్వాలి, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలి, ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి ఆయన వాదించారు. వాదించి కమ్యూనల్ అవార్డు రూపంలో ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. ఏమని? అంబేద్కర్ గారు చెప్పింది నిజమేను, ఇవాళ భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినా కానీ అస్వతంత్రులుగా, బానిసలుగా ఉన్నటువంటి కింది కులాల వాళ్ళు స్వతంత్రులుగా జీవించలేరు, అగ్రకులాధిపత్యం కిందే వాళ్ళు కొనసాగుతారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మనం ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళే ఎన్నుకునేటువంటి వ్యవస్థను ఒకటి కనిపించి తద్వారా వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి అని చెప్పేసి ఆనాటి ప్రధానమంత్రి మెక్డొనాల్డ్ అవార్డుని ప్రకటిస్తారు. అంటే వాటిని ఆమోదిస్తారు, ప్రత్యేక నియోజకవర్గాలని ఇస్తారు. ఇస్తే గాంధీ గారు ఏ రోజు కూడా స్వతంత్ర ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేయనటువంటి మహాత్మా అని పిలువబడేటువంటి గాంధీ గారు ఈ ప్రత్యేక నియోజకవర్గాలని రద్దు చేయాలి, రద్దు చేయకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను అని చెప్పేసి ఆయన ఆ కమ్యూనల్ అవార్డుకి, ఏదైతే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పోరాడి సాధించాడో ఆ సాధించినటువంటి అవార్డుని, ప్రత్యేక హక్కుని కొట్టివేయటానికి, రద్దు చేయడానికి గాంధీ గారు ఒక పెద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. అప్పుడు ఆయన ఎర్రవాడ జైల్లో ఉంటారు. ఎర్రవాడ జైల్లోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయన 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, 3 రోజులు గడిచినాయి, 4, 5, 6, 7 రోజులు ఇట్లా రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఇక చావుకి మరణానికి దగ్గరగా వచ్చేసాడు. ఇంకా త్వరలోనే చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో అంబేద్కర్ గారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. అంబేద్కర్ గారి మీద ఎలాంటి ఒత్తిడి వచ్చిందంటే, గాంధీ గారు గనక చనిపోతే ఆ చావుకి మీరే కారణం, ఆయన గనక చనిపోతే మిమ్మల్ని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కాకులకి గద్దలకి ఆహారంగా వేస్తామని చెప్పేసి అంత స్థాయిలో తీవ్రంగా బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆ రోజు అన్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను కనిపిస్తున్నటువంటి వీధి దీపానికి, వీధి స్తంభానికి, వీధి దీపస్తంభానికి వేలాడదీసి ఉరిదీసి నన్ను చంపినప్పటికి కూడా
నేను కష్టపడి సంపాదించినటువంటి ఆ కమ్యూనల్ అవార్డుని నేను రద్దు చేసుకోను. గాంధీ గారి జీవితం కంటే ఈ తాడిత పీడిత ప్రజల యొక్క స్వతంత్రం, వాళ్ళ యొక్క హక్కులు ముఖ్యం, నాకు వాళ్ళ యొక్క భవిష్యత్తు ముఖ్యం అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తారు. ఆయన ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆ. ప్రజెంట్ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉం. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పరిస్థితులు బాగోలేవు అని చెప్పేసి చెప్తున్నారు. అదే దీనికి నేపథ్యం చెప్తున్నాను నేను. ఓకే. దీనికి చరిత్ర ఉంది. ఆ, ఇది ఒక రోజు వచ్చింది కాదు. ఓకే. ఇది మొదలైంది అప్పటి నుంచి మొదలైంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వివక్ష ఇప్పుడు ఆ, రకరకాల రూపాల్లో కొనసాగుతుంది అనమాట. ఓకే. ఎప్పుడైతే గాంధీ గారు ఆ ఆమరణ నిరాహార దీక్ష చేసి అంబేద్కర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పూనా ప్యాక్ట్ ని వచ్చినటువంటి హక్కుని రద్దు చేసుకోవడానికి ఒప్పిస్తారో ఆ రోజు నుంచి ఇదిగో ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ మొదలైంది. ఆ రోజు నుంచి ఆ రోజే కనుక పూనా ప్యాక్ట్ అమలు జరిగితే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఓకే. ఎందుకు? ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎస్సీ ప్రతినిధిని ఎస్సీలు ఎన్నుకుంటారు, Yes. మిగతా వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఇప్పుడు పత్తిపాడు నియోజకవర్గం ఉంది. పత్తిపాడు నియోజకవర్గంలో ఒక 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ 2 లక్షల మందిలో 1,00,000 మంది ఎస్సీలు అనుకుందాం. ఈ 1,00,000 మంది ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. మిగతా 1,00,000 మంది మిగతా 1,00,000 మంది ఈ 1,00,000 మంది కలిసి జనరల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. ఇద్దరు ఉంటారు రిప్రజెంటేటివ్స్. ఓకే. అందరు కలిసి ఏమో జనరల్ క్యాండిడేట్ని ఎన్నుకుంటారు. ఈ 1,00,000 మంది సపరేట్ గా ఒక ఎస్సీ ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఈ ఎస్సీ ఎమ్మెల్యే లేదు ఎస్సీ ఎంపీ ఎవరికి జవాబుదారుడు? అతను ఓటు వేసినటువంటి ఎస్సీలకే జవాబుదారుడు, ఓకే. అతను ఓటు వేసినటువంటి ఎస్టీలకే జవాబుదారుడు, మిగతా కులాలకి జవాబుదారుడు కాదు. కాబట్టి ఎవరి కోసం మాట్లాడతాడు అతను? ఎస్సీల కోసమే మాట్లాడతాడు, ఎస్టీల కోసమే మాట్లాడతాడు, మిగతా వాళ్ళకి జవాబుదారు కాదు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వీళ్ళ కోసం, ఈ కింది కులాల కోసం వీళ్ళు బలంగా పోరాడి, బలంగా శక్తివంతంగా పోరాడి శక్తివంతంగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమైంది? అందరూ కలిసి ఓట్లు వేయటం వల్ల అతను మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకు? ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేది అగ్రకుల పార్టీలే, అతనికి డబ్బులు ఇచ్చి గెలిపించేది అగ్రకుల పార్టీలే. కాబట్టి మేము సీట్ ఇచ్చి మేము గెలిపించాం కాబట్టి మా మాట విను. మా మాట వినపోతావా నిన్ను మీడియాలో ఎక్స్పోజ్ చేస్తాం, నిన్ను సస్పెండ్ చేస్తాం, నిన్ను పనికి రాకుండా పని అదే చేస్తాం. మీ అబ్బాయి విషయంలో కూడా బాగా ఎక్స్పోజ్ చేశారు సునీల్. మీ అబ్బాయి అదే జరుగుతుంది. టీచర్స్ కి హెరాస్మెంట్ చేసిన కేసులో బాగా అదే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది ఒక రోజు వచ్చింది కాదు. ఇది ఆ రోజు పూనా ప్యాక్ట్ ద్వారా ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం యొక్క ఫలితమే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయనకు తెలుసు. మేధావి కదా, ప్రపంచ మేధావి. 100 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే పసిగడతాడు. పసిగట్టి దానికి ఆ సమస్యకి పరిష్కారం కూడా ఆయన చెబుతాడు కూడా. ఆయన ఇలాంటి పరిస్థితులు వస్తాయి, వీళ్ళకి ఓటు హక్కు ఇచ్చిన, రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఇచ్చిన వీళ్ళు మళ్ళా అగ్రకుల రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగానే మారుతారు. కాబట్టి వీళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు అని చెప్పేసి అప్పుడే ఆయన పోరాటం చేసి సాధిస్తే గాంధీ గారు దాన్ని కొట్టేశారు.